ఒక పావురం చెప్పిందట, ఈ 9 ఖర్చులు ఆపేస్తే ధనవంతులవ్వడం నుంచి ఎవ్వడూ ఆపలేడు. మీకు తెలుసా, ఉమంగ్పూర్ అనే ఆ గొప్ప నగరంలో ఒక కళాకారుడుండేవాడు. చేతుల్లో సాక్షాత్తు సరస్వతి ఉండేది, కాని జేబులో ఎప్పుడూ ఖాళీ. అతనికొక సాధారణంగా కనిపించే పావురం ధనవంతులయ్యే 9 రహస్యాలు చెప్పింది. ఈ రహస్యాలు తెలుసుకుని జీవితంలో అమలు చేసినవాడు డబ్బు కోసమో మనసు శాంతి కోసమో ఎప్పుడూ ఏడవడు. ఈ కథ వింటే మీ జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలు చిన్నవిలా అనిపిస్తాయి. గుండెల్లో ఎక్కడా దొరకని ఒక లోతైన సుఖం, ప్రశాంతత కలుగుతుంది. విన్నాక మీ మనసంతా బరువు దిగిపోయినట్టు లోపల ఒక అద్భుతమైన హాయి పుడుతుంది. నమస్తే బాతల్లు, విరాట్ తెలుగు స్టోరీస్కి మీ అందరికీ గుండెనిండా స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ పేరు ఒక పావురం చెప్పింది. ఈ 9 ఖర్చులు ఆపేస్తే ధనవంతులవ్వడం నుంచి ఎవ్వడూ ఆపలేడు. ఈ టాపిక్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరితోనూ లోతుగా ముడిపడి ఉందా? రోజూ చెమట ఊడుస్తాడు, కాని కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడూ దొరకదు. చాలామంది డబ్బు సంపాదిస్తారు, కాని నెల ముగిసేసరికల్లా జేబు ఖాళీ. ఇంటికి డబ్బు వచ్చినా ఆగడానికి కాదు, వెళ్ళిపోవడానికే వస్తుంది. అసలిది ఎందుకు జరుగుతుంది? ఇంత ప్రతిభ ఉండి, ఇంత కష్టపడుతున్నా ఎందుకు పేదరికంలోనే జీవితం గడపాల్సొస్తుంది? ఈ పెద్ద ప్రశ్నకి సమాధానం ఈరోజు మనం వినబోతున్న ఈ అద్భుతమైన, జీవితం మార్చే కథలో దాగి ఉంది. ఇది ఉమంగ్పూర్లోని ఆ కళాకారుడి కథ. చేతుల్లో సాక్షాత్తు సరస్వతి నివసించింది, కాని అదృష్టంలో పేదరికం శాపం రాసి ఉంది. ఒక అపరిచిత పావురం అతనికి నిజమైన సంపదకి దారి చూపింది. పెద్ద పెద్ద సేఠులకి, జ్ఞానులకి కూడా తెలియని ఆ రహస్య మార్గం. గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు కదా, ఏ జ్ఞానమైనా ఏ కథ అయినా అపూర్తిగా వదిలేయకూడదు. అపూర్తి జ్ఞానం ఎప్పుడూ ప్రమాదం. కాబట్టి కథని చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి బాతలు. మా ప్రయత్నం నచ్చితే వీడియోకి ఒక ప్రేమైన లైక్ కొట్టండి. విరాట్ తెలుగు స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకుని మా కుటుంబంలో చేరండి. మరి కామెంట్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. మీ ఒక్క జై శ్రీరామ్ మాకు చాలా ఉత్సాహమిస్తుంది. సరే, జీవితాన్ని మార్చి ప్రేరణాత్మక కథ మొదలుపెడదాం. చాలా కాలం క్రితం భారతదేశం ఒక మూలన ఉమంగ్పూర్ అనే ఒక గొప్ప నగరం ఉండేది. ధనం, కళ, సంస్కృతి, ప్రతిభావంతులైన కళాకారులతో నిండిన నగరం. దూర దేశాల వరకు పేరు. ఆకాశాన్ని తాకే 7 హవేలీలు, గవాక్షాలపై చెక్కిన పని చూస్తే కళ్ళు అలిసిపోయినా మనసు నిండదు. బంగారు వెండి మెరుపులు, ప్రపంచంలో ఏ అరుదైన వస్తువైనా దొరికేవి. రోజూ పండగ వాతావరణం. అక్కడ కుబేరుడే దయజల్లినట్టు అనిపించేది. కాని ప్రతి మెరుపు వెనుక ఒక నీడ ఉంటుంది కదా. ఆ మెరిసే నగరంలోని ఒక మూలన ధనవంతుల నీడ కూడా చేరని చోట ఒక కళాకారుడుండేవాడు. పేరు మాధవ్. మాధవ్ పేరు పెద్దదే కాకపోయినా పని గొప్పది. సాధారణ కళాకారుడు కాదు. చేతుల్లో మాయ. విశ్వకర్మే తన ప్రతిభనంతా ఇచ్చినట్టు. రాతిబండని తీసుకుని చెక్కితే ఆ రాయిలో ప్రాణం పోసినట్టు, విగ్రహాలు మాట్లాడుతున్నట్టు కనిపించేవి. ఎండిన చెక్కలో చెక్కితే సిగ్గుతో వంగి అద్భుత కళాఖండంగా మారేవి. మొత్తం నగరంలో అతని కళ గురించి మాట్లాడుకునేవాళ్లు. పెద్ద సేటులు, రాజసభికులు కూడా మాధవ్ చేసిన వస్తువుల్ని హవేలీల్లో పెట్టుకోవడాన్ని గొప్పగా భావించేవాళ్లు. కాని దీపంకిద్ద చీకటి అన్నట్టు మాధవ్ జీవితం అదే. చేతుల్లో ప్రతిభా సముద్రం, జేబులో ఎడారి. ఉదయాన సూర్యుడు లేవకముందే లేచి రాత్రి ఆలస్యంగా చిన్న చీకటి వర్క్షాప్లో పనిచేసేవాడు. రక్తం చెమట కార్చేవాడు. కాని నెలాఖరికి సుధకి కొత్త చీర కూడా కొనలేనంత డబ్బు మిగలదు. సుధ మాధవ్ భార్య. చాలా గుణవంతి, సుశీలురాలు, అర్థం చేసుకునే స్త్రీ. ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు, పేదరికం గురించి ఏడ్వలేదు. కాని మాధవు లోపల్లోపల కొరికేస్తూ ఉండేది. తనంత గొప్ప భార్యకి తగిన సుఖాలు ఇవ్వలేకపోతున్నానని. ఆమెను రాణిలా చూడాలని కోరుకునేవాడు. కాని అదృష్టం ఆ సాధారణ జీవితం కూడా ఇవ్వడం లేదు. మార్కెట్లో పెద్ద సేఠుల భార్యల్ని, రేస్మే చీరలు, బంగారు నగలు ధరించి చూస్తున్నప్పుడల్లా మాధవ్ గుండె కత్తితో నరికినట్టు నొప్పించేది. మనసులో అనుకునేవాడు, నేను వీళ్లకన్నా ఎక్కువ కష్టపడుతున్నాను. నా పనిని మొత్తం నగరం మెచ్చుకుంటోంది. మరి నా అదృష్టంలోనే ఈ పేదరికం ఎందుకు? కొంతమంది వ్యాపారులు మెత్తని గద్దలమీద కూర్చుని ఆదేశాలు ఇచ్చి ఒక్కరోజులో అతను ఏడాదిపాటు సంపాదించలేనంత సంపాదిస్తారు. ఇదంతా చూసి మాధవ్ మనసులో నీచభావన పెరిగిపోయింది. పేదరికం పట్ల, తన అసమర్థత పట్ల అసహ్యం కలిగింది. తాను కూడా సేటుల్లా ధనవంతుడవ్వాలని పెద్ద ఇల్లు, సొంత వర్క్షాపు, నౌకర్లు,
సుధ రాణిలా ఉండాలని కలలు కనేవాడు. ఈ ఒక్క కోరికే అతన్ని పిచ్చివాడిలా చేసింది. ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. రోజూ రాత్రి అని తెలియకుండా పనిచేసేవాడు. కాని ఫలితం అదే. డబ్బు వచ్చిందంటే వచ్చిన వెంటనే ఎటుపోతుందో తెలీదు. ఎవరో అవసరంలో ఉన్న బంధువుకి, ఆకస్మిక వచ్చిన అనారోగ్యానికి, ఇంటి చిన్న చిన్న ఖర్చులకి అంతా ఖతం. సుధ ప్రేమగా ఓదార్చేది, ఇంత ఆలోచించకండి, దేవుడు 2 పూటల ఆహారం, తలపై పైకప్పు ఇచ్చాడు, ఇందులోనే సంతోషంగా ఉందాం. కాని మాధవ్కి అది ఓదార్పు మాటలుగానే అనిపించేది. సుధ కళ్లల్లో దాగిన అపూర్తి కోరికలు అతనికి కనిపించేవి. ఒకరోజు అదృష్టం మాధవ్ ఆ పూర్తి ప్రార్థన విన్నట్టు ఉమంగ్పూర్లోని అతి ధనవంతుడైన ప్రభావశాలి సేఠు ధర్మపాల్ ఇంటినుంచి పిలుపు వచ్చింది. ధర్మపాల్ ఎంత ధనవంతుడో అంతే గర్విష్ఠుడు. డబ్బు ఖర్చు చేసి చూపించడం అలవాటు. తన కొత్త హవేలీ ముఖద్వారం మీద లక్ష్మీదేవి విగ్రహం పెట్టాలని, చూస్తే ఎవరి కళ్ళు అక్కడే ఆగిపోయేలా ఉండాలని కోరాడు. మాధవ్ కళ్లల్లో ఆశ మెరిసింది. ఇది అతని జీవితంలో అతిపెద్ద అవకాశం. వెంటనే అంగీకరించాడు. సేటు, డబ్బు గురించి ఆలోచించకు. నువ్వు ఏమడిగినా ఇస్తాను, కాని ఇప్పటివరకు ఎవరూ చేయని విగ్రహం ఉండాలి. లోపముంటే ప్రాణాలు తీసేస్తాను అని హెచ్చరించాడు. అడ్వాన్స్గా 100 బంగారు నాణాలు ఇచ్చాడు. మాధవ్ ఆనందానికి అవధుల్లేవు. ఇంటికి వచ్చి సుధకి చెప్పాడు. సుధ సంతోషించింది. కాని సేటు ధర్మపాల్ విలువైన వస్తువులా ఉత్కంఠ ఉన్నవాడు. మనిషిని అర్థం చేసుకోవడం కూడా బాగా తెలుసు. పని నిజాయితీగా చెయ్యని హెచ్చరించింది. మాధవ్ విజయనేశాలో, చింతించగడు సుధా, ఈ విగ్రహంలో నా ప్రాణం పోస్తా, మన రోజులు మారబోతున్నాయి. మరునాడే ఆ నాణేలు తీసుకుని మార్కెట్కి పరిగెత్తాడు. సేఠ్ ఇంత డబ్బు ఇస్తున్నాడు కాబట్టి పనికూడా అంతే ఘనంగా ఉండాలి అని అత్యంత విలువైన సంగమరమరం, ఉత్తమమైన సాధనాలు కొన్నాడు. తన స్తోమత కన్నా ఎక్కువ ఖర్చు చేశాడు. ఆగలేదు. తనకీ సుధకీ కూడా మార్కెట్లో అతి ఖరీదైన బట్టలు కొన్నాడు. పెద్దవాళ్లతో పనిచేస్తున్నాం కాబట్టి మన జీవనం కూడా అలాగే ఉండాలి, లేకపోతే ఏమంటారు అనుకున్నాడు. ఇంకా కొన్ని నాణేలు ఇప్పటివరకు మాట్లాడని స్నేహితులతో మద్యం భోజనం పేరిట ఖర్చుపెట్టాడు. ఇక మాధవ్ చిన్న కళాకారుడు కాదు, రోజులు మారాయి అని చూపించాలని. సుధ ఆ భాల్తూ ఖర్చు ఆపాలని ఎంతో ప్రయత్నించింది. ఇంకా పని మొదలు కాలేదు. అడ్వాన్స్ డబ్బు ఇలా నీళ్లలా పారేయడం మంచిది కాదు అంది. కాని మాధవ్ సిరిచ్చిమీద ఉన్నాడు. సుధ మాట వినలేదు. ఉల్టా ఆమె మీదే అరిచాడు. ఎప్పుడు నన్ను ఆపుతావు? నా విజయం నీకు ఇష్టం లేదా అన్నాడు. బిచ్చగత్తె సుధ మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో మాధవ్ సిరిచ్చిమీద ఉన్నాడని, ఎవరి మాట వినడని ఆమెకు తెలుసు. మాధవ్ విగ్రహం పని గొప్ప ఉత్సాహంతో మొదలుపెట్టాడు. రోజూ రాత్రి అని తెలియకుండా పనిచేశాడు. నిజంగానే అద్భుత విగ్రహం తయారవుతోంది. చూస్తే లక్ష్మీదేవి సాక్షాత్తు ప్రత్యక్షమైనట్టు. కాని రోజులు గడిచే కొద్దీ మాధవ్ దృష్టి పనిమీద కంటే ఈ విగ్రహం అయిపోతే ఎంత పేరు, ఎంత డబ్బు వస్తుంది అనే ఊహలమీద ఎక్కువైంది. పనిచేస్తూనే కలలు కనసాగాడు. సేటు ఇచ్చే 1000 నాణేలతో పెద్ద వర్క్షాప్, దాని కింద నౌకర్లు, తాను సేటుల్లా గద్దమీద కూర్చోవడం, సుధకి బంగారు నగలు, తనకి గుర్రపు బండి, ఈ మధురమైన కలల్లో పడి పని నెమ్మదిగా సాగిపోయింది. అది చూసి సేటు ధర్మపాల్ సహనం అడ్డుకట్టవేసింది. తన కఠినమైన మునీంని పంపాడు. మునీం వచ్చి చూసేసరికి పని ఇంకా సగం కూడా కాలేదు. సమయానికి పూర్తి కాకపోతే అడ్వాన్స్ డబ్బు వడ్డీతో తిరిగి తీసుకుంటాడు, జరిమానా కూడా వేస్తాడు అని హెచ్చరిక ఇచ్చాడు. మాధవ్ కళ్ళు తిరిగాయి. మునీంని ఎలాగో ఒప్పించి పంపాడు. కాని ఇక టైం ప్రెజర్ భారీగా పడింది. రోజు రాత్రి అని తెలియకుండా పనిచేయాల్సి వచ్చింది. ఆ తొందర భయంలో ఒక్క ఘోర తప్పిదం జరిగిపోయింది. చెక్కడం ఒక్క తప్పుడు దెబ్బపడి విగ్రహం ఒక సన్నని వేలు విరిగిపోయింది. మాధవ్ కళ్లముందు అంధకారం. నెలలు కష్టం, కలలన్నీ ఒక్క క్షణంలో చెడిపోయాయి. సేటుకి ఏ మొహం పెట్టి చూపించాలి? ఆ గర్విష్టి తన్ను బతికించడని తెలుసు. భయం, నిరాశ, పట్టుబడిపోవడం భయంతో మాధవ్ ఇంకో పెద్ద తప్పు చేశాడు. నిజాయితీగా తప్పు చెప్పడానికి బదులు విరిగిన వేలుని ఏదోలా అతికించి రంగువేసి దాచేశాడు. ఇంత పెద్ద విగ్రహంలో ఈ చిన్న లోపం ఎవరికీ కనిపించదు అనుకున్నాడు. విగ్రహం పూర్తయ్యాక గొప్ప ఊరేగింపుతో సేటు హవేలీకి తీసుకెళ్లారు. సేటు దాని అందం చూసి మురిసిపోయాడు. మాధవ్ని మెచ్చుకున్నాడు. మాధవ్ మూపిరి పిలుచుకున్నాడు. బతికేశాను అనుకున్నాడు. కాని సేటు కళ్ళు ఆ వేలిమీద పడ్డాయి. రంగు కొంచెం వేరుగా ఉంది. దగ్గరగా చూసేసరికి రహస్యం బయటపడింది. సేటు కోపంతో రక్తం మరిగిపోయాడు. మోసగాడా, నన్ను మోసం చేశావా? ఖండిత విగ్రహం ఇచ్చి నా ధర్మాన్ని నాశనం చేయాలనా? మాధవ్ కాళ్లు పట్టుకుని మన్నించమని ఏడ్చాడు. కాని ఆ రాతిగుండె సేఠు వినలేదు.
మిగిలిన డబ్బు ఇవ్వడం మానేశాడు. అడ్వాన్స్ నాణేలు సైనికులతో లాగించుకున్నాడు. భారీ జరిమానా వేశాడు. మొత్తం నగరంలో మాధవ్ని అవమానించాడు. ఎవరూ ఇక మాధవ్ దగ్గర ఒక్క మేకు కూడా కొట్టించుకోవడానికి ఇష్టపడలేదు. సంవత్సరాలుగా కూడబెట్టిన పేరు, గౌరవం ఒక్కరోజులో బురదలో కలిసిపోయింది. మాధవ్ పూర్తిగా విరిగిపోయాడు. అర్సం నుంచి ఫర్సం మీద పడ్డాడు. సేఠు జరిమానా, మార్కెట్ అప్పు, ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు. సమాజంలో ఎవరూ మొహం చూడ్డానికి సిద్ధంగా లేరు. బిచ్చగత్తె సుధా ఇళ్లల్లో పనిచేసి సంపాదించిన డబ్బుతోనే ఇల్లు నడిచేది. మాధవ్ రోజంతా ఒక మూలన పడుకుని తన అదృష్టాన్ని తిట్టుకుంటూ లేదా అప్పు డబ్బుతో మద్యం కొని మునిగిపోయేవాడు. సుధ ఎంత ఓదార్చినా పని కాలేదు. మాధవ్కి జీవితం పూర్తిగా అయిపోయినట్లు అనిపించేది. ఒక సాయంత్రం ఆ లోతైన నిరాశలో ఇంటినుంచి బయటకు వచ్చి నగరం బయట ఉన్న ఒక పాడుబడిన శివాలయం మెట్టు మీద కూర్చున్నాడు. తన నాశనమైన జీవితం గురించి ఆలోచిస్తూ కళ్లనీళ్లు నదిలా కారుతున్నాయి. అప్పుడు ఒక పావురం వచ్చి అతని పక్కన కూర్చుంది. సాధారణంగా కనిపించే పావురం, కాని కళ్లల్లో ఒక వింత శాంతి, లోతు, మెరుపు. మాధవ్ చేత్తో తరిమేయాలనుకుంటే అది కదల్లేదు. కొంచెం సేపటి నిశ్శబ్దం తర్వాత ఆ పావురం మనిషి స్వరంలో మాట్లాడింది. ఏంటి మాధవ్, ఇంత బాధలో ఉన్నావు? మాధవ్ ఉలిక్కిపడ్డాడు. పావురం మనిషి భాషలో మాట్లాడుతోంది. మద్యం నస అనుకున్నాడు. మళ్లీ వినిపించింది. జీవిత పోరాటంలో ఓడిపోయావా? ఇప్పుడు మాధవ్కి నిజమని అర్థమైంది. వణుకుటూ చేతులు జోడించి అడిగాడు. మీరు ఎవరు ప్రభూ? నేను దేవుడు పంపిన సాధారణ పక్షిని. నీ బాధ కారణం తెలుసు. నువ్వు ఈ ప్రపంచంలో అతి ధనికుడివి కావాలనుకున్నావు కాని అతి పేదవాడివి అయిపోయావు. గౌరవం కావాలనుకున్నావు కాని అతి అవమానం పొందావు. నేను సరిగ్గానే అంటున్నానా? మాధవ్ ఏడుస్తూ, అవును, ప్రతి మాటా నిజం. నేను చాలా కష్టపడ్డా. నా కళకి ప్రాణం పోసా. కాని ఎప్పుడూ వైఫల్యం, అవమానమే వచ్చాయి. నా అదృష్టమే చెడ్డది. పావురమంది. అదృష్టం చెడ్డది కాదు మాధవ్. నీ పనిచేసే ఆలోచించే విధానం తప్పు. డబ్బు సంపాదించడం పాపం కాదు. కాని దాన్ని సంపాదించడం, కాపాడడం, పెంచడం ఒక క్రమశిక్షణ ఉంది. అది నీకు తెలియదు. మాధవ్ ఆసక్తిగా, ఏ విధానం? నాకు చెప్పగలరా? అవును, కాని నా ప్రతిమాటా శ్రద్ధగా విని జీవితంలో అమలు చేస్తానని వాగ్దానం చేయి. నీ నిద్రించిన అదృష్టాన్ని మేల్కొల్పే 9 ఖర్చులు చెప్తాను. వాటిని ఆపితే నిన్ను ధనికుణ్ణి చేయడం ఈ ప్రపంచంలో ఎవడూ ఆపలేడు. మాధవ్కి అంధకారంలో కాంతి కిరణం కనిపించినట్టు, అపూర్వ ఖజానా దొరికినట్టు అనిపించింది. పావురం పాదాలపై పడి, ఏమి చెప్పినా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి మార్గదర్శనం చేయండి అన్నాడు. ఆ పాడుబడిన ఆలయంలో ఆ సాధారణ పావురం మాధవ్కి ధనం, కర్మ, జీవితం గురించి పెద్ద పెద్ద జ్ఞానులకి కూడా తెలియని లోతైన రహస్యాలు చెప్పింది. మాధవ్ ప్రతి మాటని దాహంగా ఉన్నవాడు నీళ్లు తాగినట్లు తాగాడు. తన పేదరికానికి కారణం అదృష్టం లేదా, దేవుడి శాపం కాదని, తన చెడు అలవాట్లు ఫాల్తూ ఖర్చులే అని అర్థమైంది. సేటు ఇచ్చిన డబ్బుతో చేసిన డాంభికం, స్నేహితుల మీద ఖర్చుపెట్టిన మద్యం, దావత్ అన్నీ కళ్లముందు సినిమాలా ఆడాయి. డబ్బు సంపాదించడం కష్టమైతే దాన్ని కాపాడడం, సరియైన చోట ఉపయోగించడం అంతకంటే ఎక్కువ కష్టమని తెలిసింది. పావురం మాటలు అయిపోయేసరికి మాధవ్ కళ్లలో నీళ్లు. కాని ఇప్పుడవి నిరాశ కాదు, పశ్చాత్తాపం, కొత్త ఆశ కన్నీళ్లు. పావురానికి మాట ఇచ్చాడు, ఈ రోజునుంచి ఈ మాటలు పాటిస్తానని. పావురం ఆశీర్వాదమిచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయింది. మాధవ్కి దేవుడే వచ్చి సరియైన దారి చూపినట్టు అనిపించింది. ఆ రోజునుంచి మాధవ్ పూర్తిగా మారిపోయాడు. ఇంటికి వచ్చి సుధ పాదాలపై పడి ప్రతీ తప్పుకీ క్షమాపణ కోరాడు. సుధ ఆప్యాయంగా గుండెకి హత్తుకుంది. ఇక మాధవ్ శూన్యం నుంచి కొత్తగా మొదలుపెట్టాడు. మద్యానికి చెయ్యి కూడా అడ్డుపెట్టనని ప్రమాణం చేశాడు. పెద్ద పనుల కోసం వేచి ఉండకుండా చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. పిల్లలకి చెక్కబొమ్మలు, ఎవరి ఇంటి వాకిట్ రిపేరు, ఏ పని అయినా సిగ్గులేకుండా చేసేవాడు. సంపాదించిన డబ్బులు ముందు ఇంటి అవసరాలకి పక్కన పెట్టేవాడు. కొంచెం భవిష్యత్తుకి పొదుపు చేసేవాడు. మిగిలినది అప్పులు తీర్చడానికి వాడేవాడు. డాంబికం పూర్తిగా మానేశాడు. సాదా బట్టలు, సాత్విక ఆహారం. కాని మనసులో ఎప్పుడూ లేని శాంతి, సంతోషం. క్రమంగా అతని నిజాయితీ, కష్టం ఫలితమిచ్చాయి. ప్రజలు మాధవ్ మారిపోయాడని, బాధ్యతాయుతంగా మారాడని చూశారు. ఇప్పుడు అతని కలలో ఇంకా లోతు వచ్చింది. ఎందుకంటే ఇక ఒత్తిడి, దురాశ, డాంబికం లేవు. పని ఇక కేవలం డబ్బు కోసం కాదు, పూజలా అయింది. చిన్న పనుల నుంచి మొదలుపెట్టి మళ్లీ పాత గౌరవం తిరిగి వచ్చింది. ఇప్పుడు అతని పని నిజాయితీ కోసం, కళకోసమే వచ్చేవాళ్లు. కొంతకాలం పొదుపుతో ఒక చిన్న సొంత వర్క్షాప్ పెట్టాడు. ఎవరినుంచీ అప్పు తీసుకోలేదు. ఒంటరిగానే పనిచేసేవాడు. కాని పని ఎప్పుడూ తక్కువ ఉండేది కాదు. కొన్ని సంవత్సరాల్లోనే పాత అప్పులన్నీ తీర్చేశాడు.
ఒక చిన్న అందమైన ఇల్లు కట్టాడు. సేటు ధర్మపాలద్ద ధనవంతుడు కాలేదు కాని ఇక పేదవాడు కాదు. అతని దగ్గర సంతోషమనే అపార సంపద ఉంది. సుధా ప్రేమ, సమాజంలో పోయిన గౌరవం తిరిగి వచ్చింది. ఆ పావురం కలిసిన సాయంత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. మనసులో 1000 థాంక్స్ చెప్పేవాడు. ఆ పావురం చెప్పిన 9 మాటలు తన జీవితానికి ఆధారం చేసుకున్నాడు. సరే, ఇక మనమూ తెలుసుకుందాంగా ఆ జ్ఞాని పావురం మాధవ్కి ఏ 9 ఖర్చులు ఆపమని చెప్పింది. వాటిని ఆపితే ఎవరైనా తమ అదృష్టాన్ని మార్చుకుని ధనవంతులు కాగలరో? 1. దాంభికం మీద ఖర్చు. చాలామంది తమ నిజమైన స్తోమత కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు. కేవలం సమాజంలో ధనవంతుల్లా కనిపించడానికి. ఖరీదైన బట్టలు, గడియారం, ఫోను, అప్పు తెచ్చుకుని కారు. ఇది ఒక బురదగొయ్యిలా. ఒకసారి పడితే లేవడం కష్టం. నీ సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఎప్పటికీ ధనవంతులివి కాలేవు. నిజమైన ధనం బయటి డాంబికంలో కాదు, బ్యాంకు బ్యాలెన్సు మనసు శాంతిలో ఉంటుంది. 2. చెడు అలవాట్ల మీద ఖర్చు. మద్యం, సిగరెట్, జూదం, నశలు. ఇవన్నీ నీ కష్టంతో వచ్చిన డబ్బుని, ఆరోగ్యాన్ని, కుటుంబ సుఖాన్ని, సమాజంలో గౌరవాన్ని దోచుకుంటాయి. ఇలాంటి ఇల్లు లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు, ఎప్పుడు పేదరికమే. 3. ఆలోచన లేకుండా దురాశతో చేసే పెట్టుబడి. త్వరగా ధనవంతులు కావాలని తెలియని స్కీమ్స్లో డబ్బు పోస్తారు. ఎవరో మాటల్లో పడి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్కసారిగా పోతుంది. పెట్టుబడి మంచిదే, కాని పూర్తి సమాచారం, నమ్మకమైన సలహా తీసుకుని చెయ్యాలి. 4. అవసరం కన్నా ఎక్కువ వినోదం మీద ఖర్చు. రోజూ హోటలు, ప్రతివారం సినిమా, ఖరీదైన పార్టీలు. ₹1000 ఎప్పుడు ఖర్చయిపోతాయో తెలియదు. సంపాదనలో చిన్న భాగమే వినోదానికి ఉపయోగించాలి. 5. ఇతరుల అంధానుకరణ. పొరుగింటివాడు ఏం చేస్తున్నాడు, ఏ ఫోను కొన్నాడు, ఎక్కడ వెకేషన్ వెళ్లాడు, ఇదంతా చూసి ఖర్చు పెంచుకోవడం పెద్ద మూర్ఖత్వం. ప్రతి ఒక్కరి సంపాదన, అవసరాలు వేరు. చాదర్ దూరంగా పాదాలు చాచాలి. 6. అనవసర వస్తువులకి అప్పు. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ సులువుగా దొరుకుతున్నాయి. వెకేషన్, ఖరీదైన వస్తువులు, పెళ్లిల్లో డాంబికం కోసం అప్పు చేస్తారు. వడ్డీ నీ సంపాదనలో పెద్ద భాగం తింటుంది. అప్పు అత్యవసరమైతే తప్ప తీసుకోకూడదు. అంటే ఇల్లు, వ్యాపారం. 7. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం. కొంచెం డబ్బు ఆదా చేస్తామని చెత్త ఆహారం, వ్యాయామం లేకుండా చిన్న అనారోగ్యాల నిర్లక్ష్యం. ఒకరోజు పెద్ద వ్యాధి అయితే సంపాదించిందంతా ఖర్చవుతుంది. ఆరోగ్యమే నీ అతిపెద్ద ధనం. 8. స్వయం జ్ఞానం, నైపుణ్యం పెంచుకోకపోవడం. ఇక చదువు అయిపోయింది అనుకోవడం తప్పు. ఎప్పుడూ కొత్తది నేర్చుకోవాలి. నీ పని, కళకి సంబంధించిన కొత్త విషయాలు, భాషలు, నైపుణ్యాలు, ఇవి భవిష్యత్తులో సంపాదనని బాగా పెంచుతాయి. 9. అహంకారం తీర్చడానికి ఖర్చు. అహంకారంతో మంచి సంబంధాలు, అవకాశాలు చెడగొట్టుకుంటాం. అహంకారి ఎప్పుడూ మంచి సలహా వినడు. తప్పులు చేసి ఒంటరిగా మిగిలిపోతాడు. వినయం, నేర్చుకోవాలని ఆసక్తే ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాయి. ప్రియమైన స్నేహితులారా, ఇదే ఆ జ్ఞాని పావురం మాధవ్కి చెప్పిన 9 అమూల్యమైన మాటలు. ఈ ఫాల్తూ ఖర్చులు ఆపేసి మాధవ్ తన నాశనమైన జీవితాన్ని మళ్లీ తీర్చాడు. సంతోషం, గౌరవం సంపాదించాడు. ఆ పావురం కలిసిన సాయంత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. మనసులో 1000 థాంక్స్ చెప్పేవాడు. ఆ పావురం చెప్పిన 9 మాటలు తన జీవితానికి ఆధారం చేసుకున్నాడు. ఈ కథ లాస్ట్ మెసేజ్ చాలా సింపుల్. నిజమైన ధనం డబ్బు కూడబెట్టడంలో కాదు, దాని సరిగ్గా వాడడం, చెడు అలవాట్లు మానడం, ఉన్నదీనిలో సంతోషంగా ఉండడంలో ఉంది. మీకు ఈ కథ, దీని మెసేజ్ నచ్చితే వీడియోని స్నేహితులు, కుటుంబంతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఎవరో ఒక్కరి జీవితంలో పెద్ద మార్పు తెచ్చేయవచ్చు. విరాట్ తెలుగు స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జ్ఞానవంతమైన, ప్రేరణాత్మక కథలు మీ దగ్గరకు వస్తూనే ఉంటాయి. కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. హరహర మహాదేవ్.